నార్మల్‌గా కొంతమంది షుగర్ పేషెంట్స్ ఏం చేస్తారో తెలుసా? ఈ 3 పూటలు గడక ఒకటే తీసుకుంటారు. మిగతా ఏం తీసుకోరు. ఓన్లీ ఇదొక్కటే 3 పూటలు తీసుకోవడం. అమ్మో! ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ పెరుగుతుందేమో, ఈ నాన్ వెజ్ తీసుకుంటే షుగర్ పెరుగుతుందేమో, లేదంటే వేరే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ పెరుగుతుందేమో అని ఇవన్నీ ఏం తీసుకోరు. జస్ట్ ఈ గడక ఒకటే 3 పూటలు ఇవే తీసుకుంటారు. బట్ ఇలా మీరు ఎన్ని రోజులు తీసుకోగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి. నార్మల్‌గా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు తీసుకొని ఇగ ఆ డైట్ అంటేనే విరక్తి చెందుతారనమాట. సో, అందుకోసమే అలాంటి డైట్ మీరు లాంగ్ టర్మ్‌లో అసలు తీసుకోలేరు. మీకు ఏదో ఒక టైంలో మొత్తానికే డైట్ వదిలేసి మీ షుగర్ అనేది పెరిగిపోతుంది. సో, అందుకోసమే మీరెప్పుడన్నా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి. జస్ట్ ఒకటే రకమైన ఫుడ్ తీసుకుంటే మాత్రం మీరు డైట్ అనేది చేయలేరు. సో, అందుకోసమే రైస్ ఒక పూట తీసుకోండి మధ్యాహ్నం పూట. బ్రౌన్ రైస్ గానీ, బ్రౌన్ రైస్ తినబుద్దవ్వకపోతే వైట్ రైస్ తీసుకోండి. అది లిమిట్‌లో తీసుకోండి. నైట్ పూట ఒక్క పూట మిల్లెట్స్ అట్లా తీసుకోండి. మార్నింగ్ పూట కొంచెం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అట్లా తీసుకోండి. దాంతో పాటు మీరు డైట్‌లో పక్కాగా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అదే కాకుండా నాన్ వెజ్ ఐటెమ్స్ గూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ గానీ, లేకపోతే ఫిష్ గానీ, లేకపోతే చికెన్ గానీ, అప్పుడప్పుడు నాన్ వెజ్ మటన్ గానీ, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ ఉంటేనే మీకు ఈ డైట్ మీద విరక్తి అనేది చెందదు. లేదంటే మీరు తీసుకునే ఆ రెగ్యులర్ సేమ్ డైట్ తీసుకున్నట్టయితే మీరు ఎక్కువ రోజులు చేయలేరు. ఆ జస్ట్ దాంతోటి మీకు మొత్తం బాడీకి న్యూట్రిషన్ అనేది దొరకదు. అండ్ మీరు కంప్లీట్‌గా బాగా వీక్‌నెస్ అలా ఉండడం గానీ, ఇలాంటి కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. సో, అందుకోసమే షుగర్ ఉన్న వాళ్ళు గూడా హెల్తీ డైట్ అండ్ టేస్టీ డైట్ తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఏముండదు. అది జస్ట్ మీరు దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఏ ఫుడ్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు, అది తెలుసుకుంటే సరిపోతుంది. అర్థమైంది గదా! ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.